హాయ్ అండి. నేను మార్నింగ్ 3 నిద్ర లేచానండి. గ్యాస్ స్టవ్, నైట్ ప్లేట్స్ 2 క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నైటే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మార్నింగు పూజ చేసుకుందామని నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ప్రసాదం పెట్టేస్తానండి. గోధుమ రవ్వ ప్రసాదం ఇది. ఇంకా వైపు బెల్లం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. బెల్లము, యాలక్కాయల పొడి అండి, 2 రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకో వైపు పూజకు కావాల్సినవన్నీ పూలు, కొబ్బరికాయ, అరటిపండ్లు రెడీగా పెట్టుకున్నాను. ఇది పుట్టమట్టితో శివలింగం అండి, నేనే చేశాను. పుట్టమట్టి పెట్టుకొని చేసాను, పూజ చేశాను. పూజ విధానం అంతా నేను చూపించలేదండి, వీడియో తీస్తూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి నేను పూజ చేసినాక వీడియో మీకు చూపిస్తున్నాను, చూడండి. హారతి మీకు ఇస్తున్నానండి, తీసుకోండి అందరూ. పూజ విధానం అయిపోయేసరికి పాప కూడా నిద్ర లేచిందండి. బ్రష్ చేయమని చెప్పాను, తను బ్రష్ చేస్తుంది. నేను తనకు కావాల్సిన బట్టలు అవి తీసి రెడీగా పెట్టేశాను. తర్వాత తనకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. వైట్ రైస్ చేశాను, ఆనియన్ ఫ్రై, క్యారెట్, వాటర్ బాటిల్ అండి. తను మ్యాంగో కావాలని చెప్పేసి నన్ను అడిగింది. నేను మ్యాంగో కూడా కట్ చేసి పెట్టేశాను. మ్యాంగో తీసుకెళ్తాను మమ్మీ అనింది. నిన్న నైట్ కేక్ తీసుకొచ్చామండి. ఆ కేక్ కూడా కావాలి మమ్మీ, ఫ్రెండ్స్కి ఇస్తానని చెప్పింది. తీసుకెళ్ళు అని చెప్పి బాక్స్లో పెట్టేశాను. తను కూడా స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాను. దేవుడికి దండం పెట్టేసుకుంటుంది. తర్వాత తనకు టిఫిన్ అండి, నేను ఈరోజు లేట్ అవుద్దని చెప్పి బయట నుంచి తెప్పించాను. పూరి తీసుకొని తనకి ప్లేట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. తన్ని టైం అవుతుంది తినేసాయమ్మ ఫాస్ట్గా అని చెప్తే సరే మమ్మీ అని చెప్పి తింటుందండి తను. ఈలోపు తన బ్యాగ్ అవన్నీ నేను వెళ్ళి రెడీ చేయాలి. తర్వాత తను స్కూల్కి వెళ్ళిపోయిందండి. వెళ్తా బాయ్ అని చెప్తుంది తను. నేను తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళానండి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకొని వస్తున్నాను. మీరు కూడా చూడండి. తర్వాత మా ఇంటి దగ్గరికి కొంచెం దూరం అండి శివాలయానికి వెళ్తున్నాను. నేను వెళ్తూ వీడియో తీస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, శివాలయం దగ్గరికి వచ్చేసానండి నేను. అభిషేకం కూడా చాలా మంచిగా జరిగిందండి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, రోజ్ వాటరు, చక్కెర, కొబ్బరికాయ చాలా బాగా చేశారండి అభిషేకం. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది దేవుణ్ణి. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక గోంగూర పచ్చడి, బెండకాయ ఫ్రై 2 చేశానండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్